ఓకే చూడండి అన్న, ఈ ఆక్సిటోసిన్ అనేది 8 అమైనో యాసిడ్స్తో ఫామ్ అయి ఉంటుందమ్మా. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 1025 మాలిక్యూల్స్. ఆక్సిటోసిన్ వల్ల ఏమవుతుంది, యూటరైన్ మాలిక్యూల్స్ కంట్రాక్షన్ అవుతాయని చెప్పుకున్నాము. అలాగే పార్చులేషన్ టైంలో యూటరైన్ మజిల్స్ అనేటివి కంట్రాక్షన్ రిలాక్షన్ అవడం వల్లనే చైల్డ్ బర్త్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పార్చులేషన్ తర్వాత ఏమవుతుందంటే ఎజెక్షన్ ఆఫ్ మిల్క్, అంటే మిల్క్ గ్లాండ్ నుంచి బయట రావడము, అలాగే బయట నుంచి మళ్ళీ బయటకి, అంటే గ్లాండ్ నుంచి బయట మిల్క్ గ్లాండ్లోకి రావడం, గ్లాండ్ నుండి మళ్ళీ బయటకు రావడం బేబీ కోసం అనేసి వీటిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుందమ్మా. అలాగే ఈ కిడ్నీస్ ఉంది కదా, కిడ్నీస్లో బ్లడ్ నుండి సోడియం అయాన్స్ని రీఅబ్జార్ప్షన్ కోసం కూడా ఈ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. అలాగే చైల్డ్ బర్త్ టైంలో ఏమవుతుందంటే బర్త్ అయిన తర్వాత ఈ హార్మోన్ని ఇంజెక్షన్ చేస్తారమ్మా మదర్కి. ఎందుకు అంటే యూటరైన్ బ్లడ్ వెజల్స్లో కంట్రాక్షన్ జరగడానికి బ్లడ్ వెజల్స్ను ప్రివెంట్ చేస్తుంది. అంటే ఏమని అర్థం, యూటరైన్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఆ యూటరైన్ బ్లడ్ వెజల్స్ మళ్ళీ అట్లాగే కంట్రాక్షన్ అవుతూ ఉంటాయి కనుక బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మదర్కి. అలా కంట్రాక్షన్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ హార్మోన్ని కూడా ఇంజెక్షన్ రూపంలో ఆ మదర్కి ఇస్తారంట ఆ టైంలో. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ సెకండ్ హార్మోన్ ఏంటి అంటే వాసోప్రెసిన్. తర్వాత హార్మోన్ వాసోప్రెసిన్. ఓకేనా. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 8 అమైనో acids protein in nature and having molecular weight between 600 to 2000. It also contains tyrosine, అలాగే సిస్టైన్, అలాగే ఆర్జినైన్, ప్రోలైన్, అలాగే ఇనోల్యూసిన్ అండ్ ఇది ఏంటంటే ట్రైటోఫాన్. ఇవన్నీ నెక్స్ట్ చూడండి. ఇట్ హ్యాస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేషన్ వాటర్ అబ్జార్ప్షన్ బై ద renal tubules, hence the name antidiuretic hormone. The hormones of inhibition of this hormone is controlled by asthma receptors present in the hypothalamus. Next, excessive intake of water would inhibit the secretion of antidiuretic hormone, resulting in diuresis, ante increase urea secretion. Whereas low quantity of body fluid would stimulate the secretion of hormone, and under secretion of the hormone results in the disease called diabetic insipidus, where large amount of urine is excreted. Removal of posterior lobe of pituitary gland causes pass of large amount of dilute urine with the symptom of excessive polydipsia but without glycosuria. Okay na, as in diabetes mellitus. It is clearly known that the increased secretion of antidiuretic hormone elevates the arterial blood pressure by contraction of the arterioles as well as the capillaries. It also causes contraction of coronary arterioles and also the pulmonary vessels. There is no clear evidence regarding the role of antidiuretic hormone in regulation of blood circulation. అంటే చూడండి, ఈ వాసోప్రెసిన్ ఇంకొక నేమ్ ఏంటి అంటే యాంటీడైయూరెటిక్ హార్మోన్. ఎలా అయినా పిలవచ్చామో మనము. యూరిన్ ఫార్మేషన్కి అక్కడ కన్వల్యూటెడ్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ కన్వల్యూటెడ్ డక్ట్స్ దగ్గర రీఅబ్జర్ప్షన్ జరగాలి అంటే కనుక డిస్టల్ కన్వల్యూటెడ్ డక్ట్ దగ్గర మెయిన్లీ అక్కడ ఏమవ్వాలి, అవి రీఅబ్జర్ప్షన్ కావాలంటే ఈ యాంటీడైయూరెటిక్ హార్మోన్ కూడా యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఎక్స్క్రీషన్ గురించి చదువుకున్నప్పుడు దీని గురించి అక్కడ చదువుకున్నామమ్మా. ఇది చూడండి, ఈ వాసోప్రెసిన్ లేదా యాంటీడైయూరెటిక్ హార్మోన్ అనేది 8 అమైనో యాసిడ్స్తో కాంపౌండ్ అయి ఉంటుందమ్మా. ఇది 600 నుంచి 2000 మాలిక్యులర్ వెయిట్ కూడా కలిగి ఉంటుందమ్మా. ఇంకా దీనిలో టైరోసిన్, సిస్టైన్, ఆర్జినైన్, ప్రోలైన్, ఐనోసిటాలు, ట్రిప్టోఫాన్ అనే ఇవన్నీ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటాయి. ఇది రీనల్ ట్యూబ్యూల్ యొక్క రీఅబ్జార్ప్షన్స్కి
చెప్పే కదా ఇంతసేపు రీనల్ ట్యూబ్యూల్లో రీఅబ్జార్ప్షన్ జరగాలి అంటే మెయిన్గా ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది అక్కడ యూజ్ అవుతుందమ్మా. ఈ హార్మోన్ సరిగ్గా లేకపోతే రీఅబ్జార్ప్షన్ అవ్వకుండా యూరిన్లో ఎసెన్షియల్ మాలిక్యూల్స్ కూడా బయట రిలీజ్ అయిపోతూ ఉంటాయి, సబ్స్టాన్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ హార్మోన్ సెక్రిషన్ లేదా ఇన్హిబిషన్ వల్ల ఆస్మా రిసెప్టార్స్ ఈ హార్మోన్ సెక్రిషన్ లేదా ఇన్హిబిట్ అయితే, లేదా సెక్రిషన్ అయినా కానీ లేదా సెక్రిషన్ అవ్వకపోయినా కానీ ఇది ఏదో ఒక రకమైనటువంటి ఆస్మా రిసెప్టార్స్ లాగా ఇది వర్క్ చేస్తుందంట. ఓకేనా. దీనివల్ల డయాబెటిక్ మిలిటస్ అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఈ డయూరిటిక్ హార్మోన్ లేకపోతే రీనల్ ట్యూబ్యూల్ సరిగ్గా రీఅబ్జార్ప్షన్ జరగదు. అలా సరిగ్గా రీఅబ్జార్ప్షన్ చేయలేదు అంటే ఏమని అర్థము? ఆ వేస్ట్ మెటీరియల్తో పాటు వాటర్ కూడా ఎక్కువగా బయట యూరిన్తో పాటు రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అట్లా వాటర్ కంటెంట్ ఎక్కువగా రిలీజ్ అయిపోతే ఆ డిసీజ్ని ఏమంటారంటే డయాబెటిస్ మెలిటస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఈ లోబ్ను దీన్ని తీసేస్తే ఏమవుతుందంటే పాలీయూరియాకు ఎఫెక్ట్ అయ్యి విపరీతమైనటువంటి మనకు దప్పిక అంటే వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుందంట. ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే పాలీయూరియా అనే ఒక సింటమ్స్ వస్తాయంట. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడు నీళ్ళు తాగాలి అనిపిస్తూ ఉంటుందంట. ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ సెక్రిషన్ పెరిగితే ఏమవుతుందంటే ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ అనేది మీద ఎఫెక్ట్ అయ్యి ఆర్టీరియల్ అనేది కంట్రాక్షన్ ఆగిపోతుంది అనమాట. కంట్రాక్షన్ అవి కూడా ఎక్కువ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటే కనుక ఇట్లా ఎక్స్పాండ్ అవ్వడము, తక్కువ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటే కనుక కంట్రాక్షన్ అవ్వడము జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి నేచర్ అనేది జరగకుండా ఆగిపోతుందంట యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేకపోతే. కరోనరీ ఆర్టియోల్స్, పల్మరీ ఆర్టియోల్స్ వెజల్స్ కూడా కంట్రాక్షన్ అవుతూ ఉంటాయంట. ఈ హార్మోన్ ఉపయోగం ఇంకా వీటి గురించి స్టడీస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయంట. యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి ప్రజెంట్ సైంటిస్టులు ఇంకా వాటి మీద స్టడీ చేస్తూనే ఉన్నారంటమ్మా. ఇది మనకు ఉండేటటువంటి పోస్టీరియర్ లోబ్ అయినటువంటి పోస్టీరియర్ లోబ్ అన్నా అనొచ్చు, న్యూరో హైపోపైసిస్ అన్నా అనొచ్చు. ఈ పోస్టీరియర్ లోబ్ దీని గురించి మనము కొంచెం ఇంట్రడక్షన్ చూసాం కదా, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలాంటి సెల్స్తో ఫిల్ అయి ఉంటుంది. దీని నుంచి మెయిన్లీ 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయనేసి, అవే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ లేదా యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేసి. ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఫస్ట్ది యాంటీ డయూరిటిక్ హార్మోన్ కదా, ఇది వాసోప్రెసిన్ రెండు కూడా 8 అమైనో యాసిడ్స్తో ఫామ్ అవుతాయి. ప్లస్ మాలిక్యులర్ వెయిట్లో కొంచెం డిఫరెన్సియేషన్ అనేది ఉంది కదా. ఈ ఆక్సిటోసిన్ ఎందుకు? ఈ యూటరైన్ మజిల్స్ మీదనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మిల్క్ గ్లాండ్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ యూటరైన్ మజిల్స్ మీద ఎలా ఉంటుందంటే కంట్రాక్షన్ రిలాక్షన్ అవుతూ ఉంటుంది బేబీ పార్చురేషన్ కోసం. అలాగే మిల్క్ గ్లాండ్ మీద అయితే కనుక ఎజెక్షన్ అండ్ మిల్క్ సెక్రిషన్ని స్టిమ్యులేట్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుందంట. అలాగే చైల్డ్ బ్రెత్ అయిపోయిన తర్వాత ఈ హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారంట. ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ యూటరైన్లో ఉండేటటువంటి బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ జరిగేలాగా, అంటే కంట్రాక్షన్ జరగకుండా రిలాక్షన్లో అంటే ఏమవుతుంది, బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. కంట్రాక్షన్ అవడానికి కోసం అనేసి ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ రూపంలో మదర్కి ఇస్తూ ఉంటారంట. అలాగే నెక్స్ట్ ఈ ఇందాక చెప్పుకున్నటువంటిది యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్, ఇది కూడా 8 అమైనో యాసిడ్స్తో ఫామ్ అయింది. ఇంకా దీంట్లో చాలా సబ్స్టాన్స్ ఉన్నాయమ్మా. టైరోసిన్, సిస్టైన్, ఆర్జినైన్, ప్రోలైన్, ఐనోసిటాల్, లిప్టోఫాన్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్లోనే. ఇది మెయిన్లీ యాంటీ డయూరిటిక్ హార్మోన్ రీనల్ ట్యూబ్యూల్స్లో ఇది రీఅబ్జార్ప్షన్ కోసం చాలా యూజ్ అవుతుంది. అది కూడా వాటర్ రీఅబ్జార్ప్షన్ కోసం. ఒకవేళ ఈ హార్మోన్ లేకపోతే రీఅబ్జార్ప్షన్ జరగదు కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా బయట రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు వచ్చే ఆ డిసీజ్ని ఏమంటారు? డయాబెటిక్ ఇన్సిపిడస్ అంటూ ఉంటారు కదా. ఒకవేళ ఈ లోపుని ఇక్కడ ఉండేటటువంటి యాంటీ డయూరిటిక్ హార్మోన్ సెక్రిషన్ జరగనీయకుండా చూస్తే ఏమవుతుందంటే పాలినూరియా అనే డిసీజ్ అనేది వస్తుందన్నమాట. పాలినూరియా అంటే ఏంటంటే ఎప్పుడు వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది, దప్పిక అనేది ఎక్కువ వేస్తూ ఉంటుందంట. అలాగే కరోనరీ ఆర్టియలు, పల్మనరీ వెజల్స్ కూడా కంట్రాక్షన్ అవుతూ ఉంటాయంట. ఈ హార్మోన్ సరిగ్గా లేకపోతే కనుక
ఈ హార్మోన్ ఎలా ఇంకా వేరే మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి మన సైంటిస్టులు ఇంకా వాటి మీద స్టడీ చేస్తూనే ఉన్నారంట ప్రజెంట్ డేస్లో కూడా. నెక్స్ట్ చూడండి, ఇప్పటి వరకు మనము పోస్టీరియర్ గ్లాండ్ అండ్ యాంటీరియర్ గ్లాండ్స్లో ఉండేటటువంటి ఈ హార్మోన్స్ గురించి మనం స్టడీ చేసాం కదా. ఇంకా నెక్స్ట్ మనం అదర్ గ్లాండ్స్ గురించి కూడా చూడాలి. అదర్ గ్లాండ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ వన్ ఏంటి అంటే పీనియల్ గ్లాండ్. ఫస్ట్ ఏంటి అంటే పీనియల్ గ్లాండ్ అమ్మ. ఈ పీనియల్ గ్లాండ్ గురించి చూద్దాము. చూడండి, ద పీనియల్ గ్లాండ్ ఈజ్ ఏ minute cone-shaped white structure deeply embedded between the cerebral hemisphere of the brain. It hangs down into the diencephalon by pineal stalk to tadpole larva of frog. Diencephalon, depending upon its position, it is also called epiphysis. Okay, histologically it consists of parenchyma cells with large with eosinophil cells and neuroglia cells. In adult plant, it becomes separated from the pineal stalk and represented as vestigial brown spot on the mid-dorsal side of head. In human, it atrophies at the age of 7 and it filled up with calcium and magnesium, potassium and carbonates. అంటే చూడండి, ఫస్ట్ పీనియల్ గ్లాండ్ గురించి ఇంట్రడక్షన్, అంటే అది ఏంటి, ఎక్కడ ఉంటుంది, దానివల్ల ఏమి యూజెస్ ఉన్నాయి అనే దాని గురించి చూస్తే, ఈ పీనియల్ గ్లాండ్ ఎలా ఉంటుందంటే చాలా స్మాల్ సైజులో ఉంటుందమ్మా. ఇది షేప్ కూడా కోన్ షేప్లో ఉంటుంది. బ్రెయిన్లో సెరెబ్రల్ హెమిస్ఫియర్ ఉంది కదా, సెరెబ్రల్ హెమిస్ఫియర్లోని వెంట్రికల్స్, హెమిస్ఫియర్స్ రెండు ఉంటాయి. హెమి అంటే హాఫ్ హాఫ్, ఇటు సైడ్ ఒక వెంట్రికల్, ఇటు సైడ్ బోత్ సైడ్స్ ఉంటాయి. వాటి మధ్యలో ఇది ఉంటుందంట రీనల్ గ్లాండ్ అనేది. ఇది టాడ్పోల్ లార్వా, ఈ టాడ్పోల్ లార్వా షేప్ లాగా ఉంటుందమ్మా ఇది. ఈ పీనియల్ గ్లాండ్ స్టాక్లో ఈ పీనియల్ గ్లాండ్కి స్టాక్ ఉంటుంది. ఈ స్టాక్తో ఈ డైలిన్సెఫాన్ ఫ్లోర్కి వేలాడుతూ ఉంటుందమ్మా ఇది ఉండే ప్లేస్ని బట్టి దీన్ని ఎపిఫైసిస్ అని కూడా అంటారు. దీన్ని ఎందుకు రీనల్ గ్లాండ్ని ఎపిఫైసిస్ అని కూడా అంటారమ్మా. హిస్టోలాజికలీ అంటే వాటి సెల్స్ గురించి చూస్తే కనుక పారెంకైమా టిష్యూస్తో ఇది నిండి ఉంటుంది. ఓకేనా, పారెంకైమా టిష్యూస్ ఉంటాయి ఇందులో. అలాగే పెద్ద ఈయోసినోఫిల్ అండ్ న్యూరోగ్లియా సెల్స్ కూడా ఉంటాయమ్మా వీటిల్లో. అడల్ట్ స్టాక్లో పీనియల్ స్టాక్ నుండి పీనియల్ బాడీని వేరు చేస్తే కనుక దాని హెడ్ విస్టీజియల్ భాగంలో ఏమవుతుందంటే బ్రౌన్ స్పాట్, కొంచెం ఒక స్పాట్ లాగా కనిపిస్తుంది అనమాట ఫ్రాగ్లో కన్నా దీన్ని తీస్తే. హ్యూమన్కి 7 years వచ్చాక ఇది ఏమవుతుందంటే ఇది ఆట్రోఫీ అంటే లేకుండా అయిపోతుంది అనమాట, తగ్గిపోతుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బోనేట్ వీటితో ఇది ఫిల్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇది ఎక్కడ ఉంది అనేది ఫస్ట్, వీటి ప్లేస్ ఎక్కడ అనేది ఫస్ట్, మళ్ళీ ఇది ఉంటే ఏమి లేకపోతే ఏమి. అడల్ట్ ఫ్రాగ్లో కనుక అయితే ఈ పీనియల్ స్టాక్ నుంచి పీనియల్ బాడీ కొద్దిగా వేరుపడి ఎలా ఉంటుందంటే దాని హెడ్ ఎలా కనిపిస్తుందంటే వెస్టీజియల్ భాగంలో బ్రౌన్ స్పాట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అలాగే హ్యూమన్ బీయింగ్ కన్నా 7 years వచ్చాక చూస్తే కనుక ఇది ఏమైంటుంది అంటే డిజపియర్ అవుతుంది అనమాట. అక్కడ ఏమేమి ఉంటాయంటే డిజపియర్ అయిన ప్లేస్లో ఏమేమి ఫిల్ అవుతాయంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బోనేట్ ఇలాంటి వాటితో ఫిల్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇట్ సెక్రీట్స్ ఏ హార్మోన్ మెలటోనిన్ విత్ ఈజ్ ఎన్ అసిటైల్ 5-methoxy ట్రైఫానిన్. Melatonin is a biogenic amine in tadpole larva which gives protective coloration. The synthesis of melatonin depends on the right conditions. When exposed to light, it reduces, and exposure to darkness increase melatonin formation in the pineal gland. అంటే చూడండి ఇక్కడ ఇంకా ఇంకొంచెం నెక్స్ట్ రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్
conducted on the pineal gland, and its secretion of melatonin suggests that the gland transfer neural input into hormone output. అంటే చూడండి దీని నుంచి మెలటోనిన్ హార్మోన్ ఉంది కదా, మెలటోసిన్ హార్మోన్ ఉంది కదా, ఈ హార్మోన్ కూడా సెక్రెట్ అవుతుందంట. అంటే పీరియల్ బాడీ నుంచి కూడా మెలటోనిన్ అనే హార్మోన్ ఇక్కడ నుంచి కూడా సెక్రెట్ అవుతుందంట. మెలటోనిన్ హార్మోన్ ఎందుకు అనేది మనం నిన్న చెప్పుకున్నాం. ఎందుకు స్కిన్ కలర్, అదే మనకు కావచ్చు అన్ని యానిమల్స్కి కూడా స్కిన్కి కలర్ రావడానికి కారణం ఏది అంటే ఈ మెలటోనిన్ సెల్సే. ఓకేనా. ఇది ఎన్ఎస్టెన్ 5 మిథాక్సీ ట్రిప్టామైన్ అనమాట. ఇది టాడ్పోల్లో మెలటోనిన్ ఏ బయోటిక్ అమైన్ అనమాట. ఇది బయోటిక్, ఏ బయోటిక్ అంటే ఏంది, ప్రాణం ఉండేటివి ప్రాణం లేనివి, అలాంటి అమైన్ అనమాట. ఇది టాడ్పోల్ని ప్రొజెక్షన్ పిగ్మెంట్ ఇస్తుంది అనమాట. ఈ టాడ్పోల్కి ఇది ఈ పీరియల్ బాడీ ఉంది, దానివల్ల వాటికి పిగ్మెంట్ కూడా ఇస్తుంది అనమాట. అది ఎలాంటి పిగ్మెంట్ ఇస్తుంది, ప్రొటెక్షన్ కోసం. అంటే ఏమని అర్థము, ఎన్విరాన్మెంట్కి ఈజీగా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కూడా. అలాంటి మెలటోనిన్ని సెక్రెషన్ చేస్తాయన్నమాట ఈ పీరియల్ బాడీస్. ఓకేనా. ఈ మెలటోనిన్ సింథసిస్ ఎలా జరుగుతుందంటే లైట్ మీద బేస్ అయి ఉంటుంది. డార్క్నెస్, లైట్ అంటే డార్క్గా ఉందా లేదా లైట్గా ఉందా అనే దాని మీద బేస్ అయ్యి ఈ మెలటోనిన్ సెక్రెషన్ కూడా తగ్గడం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ లైట్కి గన ఈ పీనియల్ గ్లాండ్ని గన ఎక్స్పోజ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ మెలటోనిన్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ డార్క్గా ఉండే ఏరియాలో కనుక ఈ పీనియల్ బాడీని కనుక ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే దీని సెక్రెషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందంట. పీనియల్ గ్లాండ్ మీద మరియు దాని సెక్రెషన్ అయినటువంటి మెలటోనిన్ మీద సైంటిస్టులు న్యూరల్ ఇన్పుట్ హార్మోన్ అవుట్పుట్గా మారిందంట. అంటే ఏమని అర్థం అంటే న్యూరల్ ఇన్పుట్ అంటే న్యూరల్కి లోపలికి వెళ్ళి బయట ఎలా వస్తుంది అంటే హార్మోన్ లాగా బయట వస్తుందంట ఇది. ఓకేనా. అంటే చూడండి ఈ మెలటోనిన్ అనేది ఎక్కడుంది అంటే ఇది పీనియల్ గ్లాండ్ అనేది చిన్నగా ఉంది, కోన్ షేప్లో ఉంది బ్రెయిన్ దగ్గర. ఇది పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ అనేది స్టాక్తో డైన్సెఫలాన్ ఫ్లోర్కి వేలాడుతుందమ్మా. ఇది ఉండే ప్లేస్ని బట్టి దీన్ని హెపోపైసిస్ అన్నారు. హిస్టోలాజికల్గా చూస్తే కనుక దీనిలో ఒక టిష్యూ ఫామ్ అయింది, దాన్ని పెరంకైమా అన్నారు. దీనిలో పెద్ద సెల్స్ కూడా ఉన్నాయి, అవి యోసినోఫిల్స్, న్యూరోగ్లియా సెల్స్. అలాగే అడల్ట్ ఫ్రాగ్లో అయితే కనుక ఈ పీనియల్ స్టాక్ నుంచి పీనియల్ బాడీని కొద్దిగా వేరు చేసి చూస్తే కనుక ఆ పీనియల్ బాడీని వేరు చేస్తే దాని కొంచెం వేరు చేస్తే అది ఉన్నట్లు ఒక స్పాట్ మాత్రం తెలుస్తా అన్నట్టు. అలాగే హ్యూమన్కి 7 years వచ్చిన తర్వాత ఇది డిజపీర్ అయిపోతుంది. డిజపీర్ అయిపోయిన ప్లేస్లో ఇంకా వేరే వచ్చి ఫుల్ అవుతుంది. అవే వేరే ఏవి అంటే ఈ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బోనేట్ ఇవన్నీ వచ్చి ఇక్కడ ఫిల్ అవుతాయి అన్నమాట. ఈ పీనియల్ బాడీ నుంచి మెలటోనిన్ హార్మోన్ కూడా సెక్రెషన్ అవుతుందమ్మా. అలాగే టాడ్పోల్లో మెలటోనిన్ ఏ బయోటిక్ అమైన్, ఇది ఏ బయోటిక్ అమైన్ అనమాట. ఈ మెలటోనిన్ ఏ బయోటిక్ అమైన్. ఇది టాడ్పోల్ని ఈ మెలటోనిన్ అనేది వాటి ప్రొడక్షన్ కోసం ఇది బాడీలో ఉందన్నమాట. ఎలా ప్రొటెక్షన్ అనేది చెప్పాను నేను. అంటే ఎన్విరాన్మెంట్కి సూటబుల్ అయ్యే కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ మెలటోనిన్ సింథసిస్ అనేది లైట్, డార్క్ అలాంటి వాటి మీద కూడా బేస్ అయి ఉంటుందమ్మా. లైట్ కనుక ఉంటే కనుక ఎక్స్పోజ్ చేస్తే ఈ పీనియల్ గ్లాండ్ని అక్కడ మెలటోనిన్ సెక్రెషన్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. అలాగే డార్క్ కనుక ఎక్స్పోజ్ చేస్తే ఈ పీనియల్ గ్లాండ్ని ఈ మెలటోనిన్ సెక్రెషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. పీనియల్ గ్లాండ్ మీద ఇప్పుడు ఇంకా సైంటిస్టులు దాని మీద ఇంకా స్టడీస్ ఉన్నారనమాట ప్రజెంట్ డేస్లో కూడా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది పీనియల్ బాడీ గురించి. నెక్స్ట్ ఉండేటటువంటి ఇంకొక గ్లాండ్, నెక్స్ట్ గ్లాండ్ ఏంటంటే ద థైరాయిడ్ గ్లాండ్. The thyroid gland is the largest gland among the endocrine glands. అంటే ఇది పెద్ద గ్లాండ్. The weight of the gland is from 20 to 30 grams in adult human. The thyroid gland consists of 2 lateral lobes situated on either side of trachea just below the larynx. The 2 lobes are joined together by isthmus. అంటే చూడండి ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, మెడ దగ్గర ఉంటుంది, నెక్ దగ్గర.
ఈ థైరాయిడ్ గ్లాండే మన దగ్గర ఉండేటటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్లో అన్నింటిలో కంటే ఇది కొంచెం లార్జ్ గ్లాండ్ అంటమ్మా. అలాగే అడల్ట్ హ్యూమన్స్లో చూస్తే కనుక 20 to 30 grams వెయిట్ ఉంటుందంట. అడల్ట్ వాళ్ళలో చూస్తే కనుక ఈ గ్లాండ్స్లో 2 లోబ్స్ ఉంటాయి. ఆ లోబ్స్ ఎక్కడుంటాయంటే ట్రాకియాకి బోత్ సైడ్. ట్రాకియా ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు, ఇక్కడ నెక్ రీజియన్లో ట్రాకియా ఉంటుంది కదా, దానికి బోత్ సైడ్, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, రెండు లొకేట్ అయి ఉంటాయమ్మా. ఈ లోబ్స్ని కలుపుతూ ఆ లోబ్స్ దూరంగా జరగకుండా వాటిని కనెక్షన్ కూడా ఉంటుంది. ఆ లోబ్స్ని కలుపుతూ ఇస్తమస్ అనేటటువంటి జంక్షన్ కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హిస్టాలజికల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓవల్ ఆర్ స్పెరికల్ vessels lined with a single layer of granular cuboid cells having distinct mitochondria and Golgi bodies. The gland is well supplied with blood of right and left superior thyroid arteries. Large number of small closed vessels are present in the glands made up of columnar or cuboidal cells. Each lobe of the gland is having many microscopic cavities or vessels filled with the epithelial secretions, which is colloid in nature, made up of mostly of a large complex glycoprotein called thyroglobin. The gland is చూడండి, ఈ గ్లాండ్ ఎలా ఉంటుందంటే, ఈ నెక్స్ట్ చూస్తే కనుక ఈ గ్లాండ్లో హిస్టాలజికల్గా చూస్తే కనుక అంటే లోపల ఉండేటటువంటి సెల్స్ గురించి చూస్తే ఇవి దీంట్లో స్పెరికల్ అంటే రౌండ్గా ఉండే వెజల్స్ ఉంటాయమ్మా, ఒక లేయర్లో ఫామ్ అయి ఉంటాయి. ఓకేనా. అంటే థైరాయిడ్ గ్లాండ్లో ఇక్కడ కొన్ని వెసికల్స్ ఉంటాయంటే చిన్న తిత్తులు లాంటివి. అవి ఎలా ఏ షేప్లో ఉంటాయంటే స్పెరికల్ షేప్లో ఒక లేయర్లో ఫామ్ అయి ఉంటాయమ్మా. అవి క్యూబాయిడల్ అంటే ఘనాకారం, మీకు తెలిసే ఉంటుంది. క్యూబాయిడల్ సెల్స్తో ఏమవుతుందంటే ఫామ్ అయి ఉంటుంది. మైటోకాండ్రియా, గాల్జీ కూడా ఉంటాయమ్మా ఇందులో. రైట్ లెఫ్ట్ థైరాయిడ్కు ఆర్టరీస్ బ్లడ్ సప్లై చేస్తూ ఉంటాయి. అంటే థైరాయిడ్ లోబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఆర్టరీస్ బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటాయమ్మా. దీన్ని ఇంటర్నల్ స్ట్రక్చర్ని చూస్తే అనేక ఫోలికల్స్ కనిపిస్తాయమ్మా. దీని ఇంటర్నల్ స్ట్రక్చర్లో వీటిని ఫొలికల్స్ అంటారు కదా. ఈ ఫొలికల్స్ యొక్క వాల్స్ చూస్తే కనుక అక్కడ సెక్రిటెడ్ సెల్స్ అనేటివి అక్కడ ఉంటాయి ఈ వాల్స్లో. ఈ థైరాయిడ్ ఫోలికల్స్ ఉన్నాయి కదా, ఈ థైరాయిడ్ ఫోలికల్స్ ఇవి ఏం చేస్తాయంటే ఇవి కొన్ని సెక్రిట్స్తో నిండి ఉంటాయి. అవే సెక్రిషన్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? అంటే చూడండి, ఇది చిన్నగా ఉంటుంది. అలాగే ఇది అన్నిటికంటే పెద్ద గ్లాండ్. అడల్ట్లో 20 నుంచి 30 grams వెయిట్ ఉంటుంది. ఈ గ్లాండ్లో 2 లోబ్స్ ఉంటాయి. ఆ 2 లోబ్స్ ఎక్కడ ఉంటాయంటే ట్రాకియాకి బోత్ సైడ్ ఉంటాయి. వీటికి చూడండి, ఈ 2 లోబ్స్ సపరేట్ అవ్వకుండా ఒక జంక్షన్ కూడా ఉంటుంది. ఆ జంక్షన్ని ఇస్తమస్ అంటారు. హిస్టాలజికల్గా చూస్తే కనుక దీంట్లో వెసికల్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయమ్మా. ఈ వెసికల్ అనేది దేంతో ఒక సెల్స్తో ఫామ్ అవ్వాలి కదా, అవే ఏవంటే క్యూబాయిడల్ సెల్స్ అమ్మా. దీంట్లో ఇంకా మైటోకాండ్రియా, గాల్జీస్ కూడా ఉంటాయి. రైట్ లెఫ్ట్ ఈ థైరాయిడ్కి ఆర్టరీస్ బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటాయమ్మా. దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే దీంట్లో అనేక ఫోలికల్స్ ఉంటాయమ్మా. ఈ ఫోలికల్స్ యొక్క వాటి వాల్స్ ఉంటాయి కదా, వాటి వాల్స్ చూస్తే కనుక సెక్రిటెడ్ సెల్స్ అందులో ఉంటాయి. ఓకేనా. ఈ మెయిన్ అవేమ్మా. ఇక్కడ ఉండేటటువంటి సెక్రిషన్సే నెక్స్ట్ సెక్రిట్ అవుతాయి, థైరాయిడ్ గ్లాండ్ కోసం సెక్రిట్ అవుతాయమ్మా. ఈ థైరాయిడ్ సెక్రిషన్స్ థైరాక్సిన్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ చూడండి, అవుట్ ఆఫ్ దీస్ 4 hormones, thyroxine is the principal hormone. The thyroid gland is the source of two kinds of hormones that ఏవే అంటే thyroxine and thyrocalcitonin. ఓకేనా. Iodine is the main component of thyroid hormone. Thyroglobin, a mucoprotein, is hydrolyzed in the thyroid gland by a proteolytic enzyme releasing the hormone into the blood stream. అంటే చూడండి, ఇక్కడ మనకు తెలుసు ఈ థైరాయిడ్ గ్లాండ్ సెక్రిషన్స్లో థైరాక్సిన్ అనేది ఆ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. థైరాక్సిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఈ థైరాక్సిన్తో పాటు
ఇంకొక హార్మోన్ కూడా రిలీజ్ చేస్తుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ 2 హార్మోన్స్ ఏవంటే థైరాక్సిన్ అండ్ థైరోకాల్సిటోనిన్. ఈ రెండిట్లో థైరాక్సిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా అవసరమే, కానీ దీనికంటే థైరాక్సిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐడిన్ అనేది ఈ వీటికి కాంపోనెంట్. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయి కదా, ఈ థైరాయిడ్ హార్మోన్స్లో మెయిన్ కాంపోనెంట్ ఏది అంటే అయోడిన్. ఓకేనా, అర్థమైందా ఈ థైరాయిడ్ గ్లాండ్ గురించి? అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ సెక్రిషన్స్లో 2 హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది. ఆ 2 హార్మోన్స్ ఏవి అంటే థైరాక్సిన్ అండ్ థైరోకాల్సిటోనిన్. థైరోకాల్సిటోనిన్. వీటిలో థైరాక్సిన్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 హార్మోన్స్లో థైరాక్సిన్ అండ్ థైరోకాల్సిటోనిన్ ఈ రెండిట్లో కూడా అయోడిన్ అనేది ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట వీటిల్లో. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఈ థైరాక్సిన్ చూడండి, ఫస్ట్ చూడండి థైరాక్సిన్. ఓకేనా, ఇట్ ఈస్ ద మెయిన్ హార్మోన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ద కొలైడ్ ఆఫ్ ద follicles contain a glycoprotein called thyroglobulin having molecular weight of about 68,000. Hypersecretion of thyroxine causes Graves' disease or exophthalmic goiter. During hypothyroidism or in a hyperactive thyroid, the vessels are enlarged and some collapsed. The mitochondria will increases in number in vascular cells. అంటే చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ హార్మోన్ ఏంటి దీనికి సంబంధించి థైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ చేసేటటువంటి ఒక హార్మోన్ థైరాక్సిన్. ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇంపార్టెంట్ హార్మోనే కదా ఈ థైరాక్సిన్. ఇది కొల్లాయిడ్ ఫోలికల్స్, గ్లూకోప్రోటీన్ ఇవన్నీ కలిగి ఉంటాయమ్మా దీంట్లో. ఈ థైరోగ్లోబ్యుల్స్ ఉన్నాయి కదా, ఈ థైరోగ్లోబులిన్ ఉంది కదా, ఈ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 68,000 అమ్మ. ఈ థైరాక్సిన్ అనేది లార్జ్ అమౌంట్లో సెక్రీట్ అయితే కనుక ఏ హార్మోన్ కూడా తక్కువగా సెక్రీట్ అవ్వకూడదు. ఒకవేళ తగ్గినా పెరిగినా డిసీజెస్ వస్తాయి. ఒకవేళ ఎక్కువగానే సెక్రీట్ అయితే దాన్ని ఏమంటారంటే హైపోథైరాయిడిజం అంటారు. లేదా దీన్నే ఈ హైపోథైరాయిడిజంకి ఇంకొక నేమ్ ఉంది, అదే ఏమంటే ఎక్సోథాల్మిక్ గాయిటర్ లేదా హైపర్ థైరాయిడిజం. ఓకేనా, అంతేకాక ఇవి వెసికల్ షేప్స్ పెద్దవై పగిలిపోతాయి అన్నమాట. ఏ వెసికల్? థైరాయిడ్ గ్లాండ్లో వెసికల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, స్పెరికల్ వెసికల్స్. ఇవేమవుతాయంటే వీటి సెక్రెషన్స్ ఎక్కువ అవ్వడం వలన ఆ వెసికల్స్ ఇట్లా ఇన్ఫ్లమేషన్ అయ్యి అవి అట్లాగే బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మైటోకాండ్రియా ఉంది అని చెప్పుకున్నాము కదా. ఇందులో మైటోకాండ్రియా జనరల్గా ఎక్కడన్నా ఉంది, ఎందుకు ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి కన్నా ఇట్లా బ్రేక్ అయినాయనుకో మైటోకాండ్రియాస్ యొక్క నంబర్ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఇది థైరాక్సిన్ హార్మోను. అలాగే నెక్స్ట్ హార్మోన్ ఏంటంటే థైరోకాల్సిటోనిన్. చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే థైరోకాల్సిటోనిన్. ద సెకండ్ హార్మోన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ థైరోకాల్సిటోనిన్. ద ప్రెసెన్స్ ఆఫ్ the thyrocalcitonin in thyroid gland was demonstrated by a Canadian scientist. అంటే ఈ కెనడియన్ సైంటిస్ట్ H. Crop in 1962. ఈ థైరాయిడ్ calcitonin is synthesized in parafollicle cells or C cells present in the connective tissue around thyroid follicle cells. Okay, this hormone is involved in the regulation of the calcium levels in the blood. In 1961, Cobb Davidson identified a calcium lowering factor as an impurity in commercial parathyroid extract and called the hypocalcemic factor as calcitonin. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ ఈ థైరోకాల్సిటోనిన్ ఈ హార్మోన్ని కూడా ఈ థైరాయిడ్ గ్లాండే కదా సెక్రెట్ చేస్తుంది. ఈ హార్మోన్ని కూడా దీన్ని కెనడా సైంటిస్ట్ హెర్డాడ్ H. కార్ప్ 1962లో దీన్ని ఐడెంటిఫై చేశారమ్మా. ఈ థైరాయిడ్ ఫొలికల్ సెల్స్ని చుట్టి టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ ఏవి అంటే కనెక్టివ్ టిష్యూస్ అనమాట.
థైరోకాన్సిటోనిన్ హార్మోన్ను సింథసైజ్ చేస్తాయన్నమాట ఈ టిష్యూస్. బ్లడ్లో కాల్షియం అయాన్ స్టేట్ని ఈ హార్మోనే కంట్రోల్ చేస్తాయి. అంటే మన బ్లడ్లో కాల్షియం అయాన్స్ ఉంటాయి కదా, ఈ కాల్షియం అయాన్స్ ఇంకా మన బోన్స్కి ఇవన్నిటికీ కూడా అవసరం కదా. ఈ కాల్షియం అయాన్స్ ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ కాల్షియం అయాన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. 1961లో డేవిడ్సన్ క్లైన్ అనే సైంటిస్ట్లో ఇక్కడ ఉండేటటువంటి ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుందంటే కాల్షియం అనేది డిక్రీజ్ అయిపోతుందమ్మా, ఇంప్యూరిటీగా ఫామ్ అయ్యి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. కాల్సిటోనిన్ లాగా ఈ హైపోకాల్సిమిక్ ఫ్యాక్టర్ కూడా దీన్ని, అంటే కాల్సిటోనిన్ లాగా ఇది ఇక్కడ హైపోకాల్సిమిక్ ఫ్యాక్టర్ దీన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఇది కూడా ఈ హార్మోన్ ప్రెజెంట్ అంట, దీన్ని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేశారు. ఓకేనా. థైరాయిడ్ గ్లాండ్ గురించి, ఈ థైరాయిడ్ గ్లాండ్ చూడండి, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది పెద్ద గ్లాండ్ అంట. అడల్ట్లో అయితే 20 నుంచి 30 గ్రామ్స్ వెయిట్ ఉంటుందంట. ఇవి ఎక్కడ ఉంటాయి, ఈ ట్రాకియాకి బోత్ సైడ్ ఉంటాయి. 2 లోబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఈ 2 లోబ్స్ని జాయిన్ చేస్తూ ఒక జంక్షన్ ఉంటుంది, దాన్ని ఇస్తమస్ అంటారమ్మా. హిస్టలాజికల్గా చూస్తే ఇక్కడ స్పెరికల్ వెజల్స్ ఉంటాయమ్మా. ఈ స్పెరికల్ వెజల్స్లో మైటోకాండ్రియా, గాల్జీ, క్యూబాయిడల్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. వీటికి ఈ లోబ్స్కి ఆర్టరీస్ అనేటివి బ్లడ్ సప్లై చేస్తాయమ్మా. ఇవి ఇంటర్నల్ స్ట్రక్చర్ని చూస్తే అనేక ఫొలికల్స్ కనిపిస్తాయి. ఈ ఫొలికల్స్ వాల్స్లోనే సెక్రెట్స్ అయ్యేటటువంటి సబ్స్టాన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ థైరాయిడ్ ఫొలికల్స్ ఉంటాయి కదా, ఈ థైరాయిడ్ గ్లాండ్లో మెయిన్లీ 2 హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయమ్మా. అవే ఏవి, థైరాక్సిన్ అండ్ థైరోకాల్సిటోనిన్. థైరాక్సిన్ అనే వీటన్నిటికీ కూడా అయోడిన్ అనేది చాలా ముఖ్యమైన కాంపోనెంట్ అమ్మా. ఈ థైరాక్సిన్ చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ హార్మోన్. అండ్ థైరాక్సిన్ యొక్క కొల్లాయిడల్ ఫొలికల్ గ్లూకోప్రోటీన్స్ దీంట్లో ఉంటాయి. దీని మాలిక్యులర్ వెయిట్ 68,000. అండ్ చూడండి, ఇక్కడ లార్జ్ అమౌంట్లో సెక్రిషన్ అవడాన్ని ఏమంటారంటే హైపోథైరాయిడిజం లేదా ఎక్సోథాల్మిక్ గైటర్ అంటారు. అంటే లార్జ్గా అవ్వకూడదు అనమాట. హైపో రెండు అవ్వచ్చు, అంటే తగ్గడం పెరగడం ఏదైనా జరిగితేనే ఈ డిసీజ్ వస్తుందమ్మా. అలాగే థైరోకాల్సిటోనిన్ చూస్తే కనుక ఈ హార్మోన్ కూడా థైరాయిడ్ గ్లాండే సెక్రెట్ చేస్తుంది. దీన్ని కెనడా సైంటిస్ట్ అయినటువంటి హెచ్కార్ప్ 1962లో దీన్ని ఐడెంటిఫై చేశారమ్మా. థైరాయిడ్ ఫొలికల్ సెల్స్ను చుట్టి ఒక టిష్యూస్ ఉంటాయి. అవి ఏవి అంటే కనెక్టివ్ టిష్యూస్. ఈ కనెక్టివ్ టిష్యూస్ ఇది ఎందుకుంటే బ్లడ్లో ఈ కాల్షియం స్టేట్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మెయిన్లీ ఈ సెకండ్ హార్మోన్ అయినటువంటి ఈ థైరోకాల్సిటోనిన్ అనే హార్మోన్. ఓకేనా.